అలా అనుకోకుండా చెన్నై వచ్చి ప్లాన్ చేసుకోకుండా పాండిచ్చేరి వచ్చేసాం. 2023 డిసెంబర్లో పాండిచ్చేరికి లాస్ట్ టైం వచ్చా. 24లో రావాలని చాలాసార్లు అనుకున్నా టైం ఎందుకో సెట్ కాలేదు. అనుకోకుండా చెన్నై రావడం, ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి పాండిచ్చేరికి వచ్చేయడం, అన్నీ అలా అలా జరిగిపోయాయి. హే, పారాగ్లైడింగ్ ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. అంత ఎత్తుకెళ్ళాక పొరపాటున మోటార్ చెడిపోయిందనుకో, పరిస్థితి ఏంటి? తలుచుకుంటూనే దడొస్తుందిరా బాబు. సీన్ బాగుంది కదా అని సినిమాటిక్ షాట్ ట్రై చేసా, బాగొచ్చింది కదా. ఇప్పుడు టైం ఈవినింగ్ 4:30 అవుతుంది. సముద్రం చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఫిషర్మెన్స్ అంతా ఈవినింగ్ వేటకు వెళ్ళరన్నమాట. వీళ్ళు వెళ్ళేది మార్నింగ్ టైంలోనే. ఈ షాట్ చూస్తుంటే దేవరాజ్ సినిమా గుర్తొస్తుంది కదా, అందుకే అలా ట్రై చేశా. ఓ అందమైన ఈవినింగ్, సూర్యుడు చిన్నగా కనుమరుగవుతున్న వేళ, భీకరంగా వినిపించే సముద్రపు అలల చప్పుడు, అలసిపోయిన మనసులతో చిన్నగా ఒక్కొక్కళ్ళు సముద్రం దగ్గరకు వస్తున్నారు. బీచ్కి వస్తే చాలు, వయసుతో సంబంధం లేకుండా అందరూ చిన్నపిల్లలు అయిపోతారు. ఇది ప్యారడైజ్ బీచ్ అన్నమాట. పాండిచ్చేరిలో చాలా బీచ్లే ఉన్నాయి. రాక్ బీచ్, సెరెనిటీ బీచ్ అండ్ ప్యారడైజ్ బీచ్. ఇవి కాస్త మెయిన్ బీచెస్. బాగా ఎంజాయ్ చేయాలన్నా, సముద్రంలో కాస్త మునగాలన్నా మనమైతే ప్యారడైజ్ బీచ్కి వచ్చేయాల్సిందే. అలా సముద్రపు అలలు మన కాలిని తాకుతుంటే అలా బీచ్లో మనం నడుస్తూ ఉండొచ్చు. ఫీలింగ్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి రా. ఇది నేను, అది మా మామ కొడుకు అనమాట. కాలేజీలో ఉన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్తో, కాలేజ్ అయ్యాక లవర్తో, పెళ్ళి అయ్యాక పెళ్ళాంతో, ఇలా మొత్తం మీద మగాడు అమ్మాయితో బీచ్కి రావాల్సిందే. అప్పుడప్పుడు ఫర్ ఈ చేంజ్ ఫ్రెండ్స్తో కూడా రావాలి. నేను అటు ఇటు కాకుండా ఈరోజు వీడితో వచ్చా. నాకు ఇవాళ పని లేదు, వాడికి వేరే ఛాన్స్ లేదు. గట్టిగా యాక్సిలేటర్ తొక్కితే పాండిచ్చేరి బీచ్లో వచ్చి పడ్డాం. ఈ అలలు నా కాలిని తాకాలని నా చిన్న ఆశ. అంటే పూర్తిగా నా పాదాలను ముంచేయాలి. అది ఎలాగో ఇంత దూరం రావట్లే, మనమే దాని దగ్గరికి వెళ్ళిపోదాం. ప్రకృతిని, ఆడవాళ్ళని మనమే బుజ్జగించాలి, లేకపోతే ప్రళయాలు జరిగిపోతాయి. హుర్రే, ఫైనల్గా నా పాదాలని ముంచేశాయి. ప్రపంచాన్ని గెలవాలనుకున్న హిట్లర్కి కూడా ఇంత ఆనందం ఉండదేమో. నాకొక చిన్న డౌట్, ఈ చెట్టు ఇక్కడే మొలిచి ఇలా పడిపోయిందా, లేకపోతే ఎవరైనా తెచ్చి ఇక్కడ పెట్టారా? ఇద్దరు పిల్లలు సముద్రంలో ఆడుకుంటుంటే వాళ్ళ నాయన వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ అక్కడే ఉండిపోయాడు. ఆ పిల్లల ఆనందానికి అస్సలు అవధులు లేవు. ఇక్కడ కూర్చున్నారు కదా, ఈమె వాళ్ళ మదరు. ఈమె ఇక్కడ కాకులకు ఏదో వేస్తుంది. మొత్తం కాకులు అక్కడే ఉన్నాయి. మీరు కూడా అప్పుడప్పుడు పిల్లలతో ఇలా వచ్చేయండి రా, స్ట్రెస్ ఫ్రీ అవుతుంది.
మనుషులకైనా కుక్కలకు కూడా అప్పుడప్పుడు కాస్త స్ట్రెస్ ఫ్రీ కావాలి. అందుకే ఇలా జంటగా వచ్చాయి. దీన్ని బట్టి నాకు ఒక కోట్ చెప్పాలనిపిస్తుంది. ప్రకృతి ముందు అందరూ సమానమే. హే సారీ మర్చిపోయా, ఇంతవరకు చూపించిన వీడియోలో నేను కనిపించలేదు కదా. నేనేరా బాబు, చిత్తూరు వెంకీ వ్లాగ్స్ అలియాస్ వెంకటరమణ. పర్పస్ లేని జీవితం, గమ్యం లేని ప్రయాణం రెండు అంత మంచిగా ఉండదు. ఇవాళ ఎందుకో నేను కూడా అలానే ఫీల్ అవుతున్నా. విత్ నో ప్లాన్ నో ఐడియా పాండిచేరికి వచ్చేసాం. హ్యాపీగా లేదు, అలాగని సాడ్గా లేదు. వెరీ న్యూట్రల్ మైండ్, నో ఫీలింగ్స్ టు ఎక్స్ప్రెస్. ఈ ఫీలింగ్స్కి కారణం ఐ థింక్ ఈ బీచే. ఈ ప్రశాంత వాతావరణానికి నా మైండ్ కూడా న్యూట్రల్ అయిపోయింది. అరే బొమ్మరీలు కడుతున్నా బాగుంది కదా. చిన్నప్పుడు ఊర్లలో ఎక్కడైనా ఇసుక కనిపిస్తే చాలు, కాస్త దానిపై నీళ్లు పోసి రెండు పక్కల నుంచి ఒక పెద్ద బొక్క పెట్టడం, హ్యాపీగా ఆడుకునేటోళ్ళం. నైట్ స్టే చేయడానికి బీచ్ రిసార్ట్ ఒకటి బుక్ చేసుకున్నాం. మేము ఎప్పుడు పాండిచేరికి వచ్చినా ఈ రిసార్ట్కే వస్తాం. బీచ్కి వెరీ క్లోజ్ వ్యూ ఉంటుంది. కట్ చేస్తే అలాగా భోగి సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి. వెల్కమ్ టు 2025 సంక్రాంతి సంబరాలు. ఒంట్లో ఓపిక లేకో తీయడానికి సమయం లేకో సంక్రాంతిని అయితే కవర్ చేయలేదు. కొన్ని బ్యూటిఫుల్ క్లిప్స్ పెడతాను, జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్.